గ్రేటర్ హైదరాబాద్ విస్తరణ తరుణంలో జీహెచ్ఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. రేపు జరగబోయే ప్రత్యేక సమావేశంలో కార్పొరేటర్ల అభిప్రాయాలను కమిషనర్ తెలుసుకుంటారు. జీహెచ్ఎంసీలో శివారు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను విలీనం చేశారు. నోటిఫికేషన్ కూడా విడుదలై అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. ఈ నెల 17 వరకు అభ్యంతరాలు తెలిపేందుకు గడువుంది. నిన్నటి వరకు 1328 అభ్యంతరాలు వచ్చాయి. శివారు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనం తర్వాత గ్రేటర్ హైదరాబాద్లో 150 నుంచి 300కు పెరగనున్నాయి డివిజన్లు. గ్రేటర్ హైదరాబాద్ విస్తరణ తరుణంలో జీహెచ్ఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. రేపు జరగబోయే ప్రత్యేక సమావేశంలో కార్పొరేటర్ల అభిప్రాయాలను కమిషనర్ తెలుసుకుంటారు. జీహెచ్ఎంసీలో శివారు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను విలీనం చేశారు. నోటిఫికేషన్ కూడా విడుదలై అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. ఈ నెల 17 వరకు అభ్యంతరాలు తెలిపేందుకు గడువుంది. నిన్నటి వరకు 1328 అభ్యంతరాలు వచ్చాయి. శివారు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనం తర్వాత గ్రేటర్ హైదరాబాద్లో 150 నుంచి 300కు పెరగనున్నాయి డివిజన్లు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ని పూర్తిగా విస్తరిస్తూ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి 27 మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేశారు. విలీనం చేసినటువంటి వాటికి సంబంధించిన విషయంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 150 వార్డులను కాస్త 300 వార్డులుగా విభజిస్తూ డివిజన్ లో పునర్విభజన చేసింది. దీనికి సంబంధించినటువంటి గెజెట్ నోటిఫికేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 17 వరకు డివిజన్ల మీద అభ్యంతరాలు వ్యక్తం చేయడం కోసం అవకాశం ఇచ్చింది. రేపు జీహెచ్ఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. ఒకవైపు ఈ కౌన్సిల్ సమావేశంలో కొత్తగా వచ్చినటువంటి డివిజన్ల విషయం సంబంధించి ఒక ప్రత్యేక తీర్మానాలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. మొత్తానికి డివిజన్ల పునర్విస్తరణకు సంబంధించి ఇప్పటికే ఎంఐఎం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. మరోవైపు భారతీయ జనతా పార్టీ ఇది కావాలని చెప్పేసి ఎంఐఎం పార్టీకి అనుకూలంగా ఈ డివిజన్ల పునర్విభజన చేశారని చెప్పేసి కూడా ఇటు బీజేపీ విమర్శిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ నేతల్లో కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఒకవైపు 150 నుంచి 300 డివిజన్ల వరకు పెరిగినప్పటికీ కూడా ఒకవైపు తమకు ఎక్కడెక్కడ నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ అనుకూలంగా ఉంది, వ్యతిరేకత కూడా లెక్కలు వేసుకుంటూ ఉన్నారు. ఇందులో భాగంగానే రేపు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగేటువంటి ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో కీలకమైనటువంటి తీర్మానం చేసి వీటిని రాటిఫై చేస్తూ వాళ్ళ ఏకగ్రీవంగా ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వానికి తీర్మానాన్ని పంపించబోతున్నారు. వంశీ, రైట్, థ్యాంక్ యూ స్వామి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.